భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఆ దేశంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. 4 మ్యాచ్లు ముగిశాయి. ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. చివరిదైన 5వ గేమ్ జనవరి 3వ తేదీన ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మెల్బోర్న్ లో 4వ టెస్ట్ మ్యాచ్లో భారత్ చావు చూసిన ఓటమి తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అభిమానులు జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రత్యేకించి కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీపై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరూ కూడా రిటైర్మెంట్ కావాల్సిన సమయం వచ్చిందని బీసీసీఐ వారిని సాగనంపక ముందే గౌరవంగా వీడ్కోలు పలకాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ గెలిచింది ఒక్కటే. తొలి టెస్టును విజయ్ బేరి మోగించింది. ఆ మ్యాచ్లో జట్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ గర్వించదగ్గ గేమ్ అది. అటు బౌలింగ్ ఇటు కెప్టెన్ గా ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టును సమర్థవంతంగా విజయ పదంలో నడిపించగలిగాడు. ఈ పరిణామాల మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ను ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా డ్రీమ్ టీమ్ ఇది. ఈ క్రికెట్ క్యాలెండర్ లో టెస్టుల్లో అద్భుతంగా ఆడిన వివిధ దేశాల ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. ఇలాంటి టీం అంటూ ఒకటి రూపొందగలిగితే దాన్ని ఎవరూ వాడించలేరని క్రికెట్ ఆస్ట్రేలియా అభిప్రాయపడుతుంది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా నియమించింది. ఇందులో అటు రోహిత్ శర్మను గాని ఇటు విరాట్ కోహ్లీని గాని చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బుమ్రా సహా మరో టీమిండియా ప్లేయర్ కు మాత్రమే చోటు దక్కింది. ఇందులో టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11 లో ఉన్నాడు. తుది జట్టులో యశస్వి జైస్వాల్ భారత్, బెన్ డెకెట్ ఇంగ్లాండ్, జోయ్ రూట్ ఇంగ్లాండ్, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్, హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్, కమిందు మెండిస్ శ్రీలంక, అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా, మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్, జస్ప్రీత్ బుమ్రా భారత్ కెప్టెన్, జోష్ హజ్లేవుడ్ ఆస్ట్రేలియా, కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికాగా ఉన్నారు.